భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ధనికుడా, పేదవాడా, చిన్నవాడా, పెద్దవాడా అని లేకుండా అందరికీ ఓటు హక్కుని ప్రసాదించింది. ఈ ఓటుని మనం వేయటం ద్వారా మాత్రమే మనం ప్రభుత్వాన్ని నిర్మించుకుంటున్నాం. ఈ ప్రభుత్వాలు భారతదేశం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకని మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది. ఈ ఎలక్షన్స్ ఇప్పుడు మనకి మే నెలలో జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ రోజున తప్పకుండా అందరూ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ప్రతి ఎలక్షన్స్ వచ్చే టైంకి కొంతమంది యూత్కి ఓటు హక్కు వస్తుంది. అంటే కొన్ని వేల మంది మన దేశంలో, మన రాష్ట్రంలో కానీ కొన్ని లక్షల మంది మన భారతదేశంలో కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు అంటే యువత, వీళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో తప్పకుండా వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వీళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు కనుక వేయలేమనుకున్నప్పుడు మీరు కనుక ముందుగా పోలింగ్ ఆఫీసర్కి లెటర్ పెట్టుకుంటే మీ ఇంటికే వచ్చి ఓటుని వాళ్ళు నమోదు చేస్తారు. మనం ఏ పనిలో ఉన్నా కూడా ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు వేరే దూరభారాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా ఆ ఒక్కరోజు సెలవు పెట్టి వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఓటు మన దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మంచిగా కనుక మనం ఓట్లు వేస్తే, మంచి ప్రభుత్వం కనుక వస్తే అప్పుడు భారతదేశ భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు, యూత్ కానీ, ఆడవాళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా తప్పకుండా మీ ఓటు హక్కుని వినియోగించుకొని 100% కనుక మనం ఓటు వేయగలిగితే దానివల్ల ఏమవుతుందంటే 100% ప్రజల యొక్క మనోభావాలు ఆ ఓటు రూపంలో ప్రతిబింబిస్తాయి. అప్పుడు మనకి మంచి ప్రభుత్వాలు వస్తాయి, మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మన భారతదేశం వెలిగిపోతుంది.